హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి గురు పౌర్ణిమ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో గురు పౌర్ణిమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి రోజు. ఎందుకంటే గురువు లేనిదే ఏ విద్య కూడా మన జీవితంలో అంటదు. సో ప్రతి ఒక్క దాంట్లో ఒక గురువు ఉంటాడు. ఫస్ట్ నీకు ఒక ఎనర్జీ ఇవ్వడంలో తల్లి గురువు పాత్ర పోషిస్తుంది. అలా తల్లి బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా ఒక గురువు పాత్రలోనే ఉంటుంది. తల్లి ధర్మాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ ధర్మాన్ని, గురు ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. అంటే ఒక గురువు మాత్రమే నిస్వార్థంగా ఆ శిష్యుడి ఎదుగుదలను కోరుకుంటుంది. తర్వాత తండ్రి ఉంటాడు. ఏ విధంగా ఆ ప్రపంచంతో పోరాడాలి అన్నటువంటి అన్ని విషయాలను కూడా మన తండ్రి మనకి నేర్పిస్తాడు. తర్వాత మన రక్త సంబంధికులు అందరూ కూడా తమకి తోచినంత దాంట్లో ఒక గురువు లాగా మనకి అన్ని విషయాలను నేర్పిస్తూ వస్తారు. సో అటువంటి మన జీవితంలో ఏదైతే మన గ్రోత్ పలానా వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకొని నా జీవితంలో దాన్ని నేను అప్లై చేసి నేను ఆనందంగా ఉన్నాను అంటే వారు నీకు గురువుతో సమానము. సో అటువంటి గురువులకు ఎప్పుడూ కూడా నువ్వు కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. నీ స్వార్థం కోసం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత వాళ్ళను చెడు దోవ పట్టేలాగా నువ్వు చేసినట్లయితే గనక గురువు ఏ విధంగా అయితే నీకు నీ ఎదుగుదలకు ఆశీర్వచనాలు ఇస్తాడో అదేవిధంగా నీవు ఎదుటివారిని అంటే మోసం చేసి అది నేర్చుకొని నేను లాభపన్నానని నువ్వు అనుకుంటున్నావో దానికి 100 రెట్లు ప్రకృతిలో ఉన్నటువంటి నీ కంటికి కనపడనటువంటి ఒక గురువు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. వాడు మనకి శిక్షలను అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు అంటే నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ అయినట్లయితే కనుక చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి అప్ టు డిగ్రీ పిహెచ్డి వరకు ఎవరైతే గురువులు నీకు విద్యను అందించినారో వాళ్ళందరికీ కూడా ఒక కృతజ్ఞతా భావాన్ని అంటే వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళ ద్వారా నువ్వు ఏమి లాభ పొందినామో వాటిని నెమరు వేసుకొని ఆనందపడాలి గురు పౌర్ణిమ రోజు. చాలామందికి గురువు గురించి తెలియదు. ఒక గురువు శిష్యుడికి పెట్టే ఏవైతే టెస్ట్స్ ఏవైతే పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలు నెగ్గిన తర్వాతనే ఆ శిష్యుడికి ఎన్లైట్మెంట్ను ప్రసాదిస్తారు. అలానే మన తండ్రి ఉంటారు, మన అమ్మ ఉంటారు, మన గ్రోత్ను కోరుకునే గురువులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ చెప్తాను. అదేంటయ్యా అంటే కనుక మిలారెప్ప అనే ఒక బుక్ ఉంటుంది. అందులో ఆ మిలారెప్ప గురించి మనం మాట్లాడుకుంటే ఎనలేని శక్తి మనకు వచ్చేస్తుంది. మిలారెప్ప ఒక్క బుక్ చదివితే చాలు జీవితంలో నీవు ఎలా ఎదగాలి, నీవు అనుకున్న దాన్ని ఏ విధంగా సాధించాలి అన్నటువంటిది క్లియర్ కట్గా అందులో చెప్పబడింది. ప్రతి ఒక్కరు కూడా అంటే షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి, రమణ మహర్షి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి, వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఇట్లా ఎందరో మహానుభావులు, వివేకానందుడు ఉన్నాడు, పరమహంస యోగానంద ఉన్నాడు, మనకు తెలియనటువంటి లోక్ సంగ్ రాంపా ఉన్నాడు, మీర్దాద్ ఉన్నాడు, చాలా మంది పరమ గురువులు. వీళ్ళ జీవిత చరిత్ర మొత్తం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూ ప్రపంచం మొత్తం కూడా ఈ గురువుల వల్లనే వాళ్ళు పెట్టిన సిద్ధాంతాల మీదనే మనము నడుచుకుంటా ఉన్నాము. నేను షిరిడి సాయిబాబా భక్తుని అనుకుంటే ఆయన ఏవైతే బోధనలు బోధించినారో వాటిని ఆచరించడానికి నేను ప్రయత్నిస్తాను. అలానే వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కనుక ఆయన ఏ విధంగా చేసినాడు ఆ విధంగా. అలానే శ్రీకృష్ణుడు అంటే భగవద్గీతను మనము చాలా ఫాలో అవుతూ ఉంటాం. అంటే ఈ గురువులు ఏదైతే మనకి చెప్పినాడో వాటినే మనము మన జీవితంలోకి అన్వయించుకొని జీవిత పరమార్థాన్ని వెతుక్కొని అందులోనే మనము ముందుకు వెళ్తూ ఉంటాము. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే కనుక ముందు
మన ఈ భూ ప్రపంచాన్ని నడిపించేటటువంటి గురువుల జీవిత చరిత్ర తెలుసుకున్నట్లయితే గనక మనము కూడా ఆ గురువులాగా అవ్వడానికి మనకి ఎన్నో మార్గాలు వాటంతటికి అవే తెరుచుకుంటూ ఉంటాయి. సో నేను ఒక మిలారెప గురించి చెప్తానన్నాను కదా, వినండి. మిలారెప అనేది ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో పుడతాడు. ఒక రాజుకి పుడతాడు. మిలారెప వాళ్ళ చెల్లి, అమ్మ, రాజు ఉంటాడు. రాజు అనారోగ్య కారణంతో ఆయన చనిపోతాడు. తరువాత ఆ బాధ్యతల మొత్తం కూడా చిన్నాన్న అంటే బాబాయ్ తీసుకొని అమ్మను, అంటే వీళ్ళు చాలా చిన్న పిల్లలు, మిలారెప ఆమె చెల్లి చాలా చిన్న పిల్లలు. అయితే వీళ్ళను ఏం చేస్తారంటే గనక చాలా దారుణంగా అవమానిస్తాడు బాబాయ్. అవమానించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే బర్రెలు, గుర్రాలు పడుకుంటాయో ఆ ప్లేస్లో పెడతాడన్నట్టు. ఆ ప్లేస్లో పెట్టినప్పుడు ఈ పిల్లలను వేసుకొని వాళ్ళ అమ్మ చాలా మనోవేదనకు గురవుతుంది. మనోవేదనకు గురి అయిన తరువాత ఏది ఏమైనా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి ఆ రాజ్యానికి కొంచెం దూరంగా ఒక చిన్న గుడిసె వేసుకొని అందులోనే జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆ జీవనం సాగించేటప్పుడే ఆమెకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. నా కొడుకులు ఉండాల్సిన ప్లేస్లో నా భర్త తమ్ముడి పిల్లలు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు అని చెప్పేసి ఆమెకు కొన్ని విపరీతమైన చెడు ఆలోచనలు వచ్చి, అంటే ఆమెకు మంచి చెడు ఆలోచనలు వచ్చి నా మరిది బాగుపడకూడదు, నాశనం అయిపోవాలి అన్నటువంటి కోరికలు కోరి ఎలాగ అయినా సరే అని నా కొడుకు ద్వారా నేను చేయగలను అని అనుకుంటుంది. ఎలా చేయగలను అని ఆలోచించినప్పుడు మంత్ర విద్యలు నేర్పిస్తే బాగుంటుంది అన్నటువంటిది ఆమెకి మదికి ఒకటి వస్తుంది. అదేవిధంగా ఉన్న పలంగా అక్కడ ఉన్నటువంటి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఇట్లా మంత్ర విద్యలు నేర్పించాలి, నా పొజిషన్ ఇది, మా రాజ్యాన్ని తను ఆక్రమించుకున్నాడు అన్నటువంటి చెప్తుంది. అతను కూడా ఏం చేస్తాడంటే ఆ గురువు కూడా ఆయన చెప్తాడు, సరే నేను మీకు నేర్పిస్తాను, నా పని కూడా చేసి పెట్టాలి అన్నటువంటిది ఒక కోరికనైతే కోరుతారు. తల్లికి కావాల్సింది ఏంటిది, నా ఆస్తులు కానీ ఏదైనా కానీ నాకు చెందకుండా తను అనుభవిస్తున్నాడు, తను నాశనం కావాలి, అదే నా కోరిక. సరే గురూజీ మీరు ఏ చెప్తే అల్లే చేస్తాను అన్నటువంటిది చెప్తుంది. సో అదేవిధంగా మిలారెప రోజు రోజుకు పెరుగుతూ 18 సంవత్సరాలు వచ్చేసరికి మంత్ర విద్యలు మొత్తం నేర్చుకుంటాడు ఆ గురువు దగ్గర. నేర్చుకొని ఫస్ట్ ప్రయోగించింది వాళ్ళ బాబాయ్ ఉన్నటువంటి ఏదైతే కోట ఉందో ఆ కోట మీద ప్రయోగిస్తాడు. ఆ కోట మొత్తము బద్దలైపోతుంది. ఆ మరిదికి ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాల మీద రాళ్లపోత వర్షము, వడగళ్ళ లాంటి వర్షం కురిపించి పంటను మొత్తం కూడా నాశనం అయితే చేస్తారు. సో అలా చేసినాక ఈమె సంతోషిస్తూ ఉంటుంది. అదే టైంలో ఎవరైతే గురువు గారు నేర్పించినారో ఆయన ఈ మంత్ర విద్యలనంతా ఈయన ద్వారా మొత్తము వేరే అంటే ఒక రాంగ్ వేలో యూజ్ చేసుకుంటూ ఉంటాడు. అట్లా చాలా పంట పొలాలను అన్నిటినీ ఎంతో నాశనం చేస్తూ ఉంటాడు. నాశనం చేసుకుంటూ ఒకరోజు పలానా ఊరికి వెళ్ళి అక్కడ నాశనం చేయాలి అన్నటువంటిది ఆ గురువు ఆజ్ఞ చేస్తాడు. అప్పుడు ఆయన ఆ ఊరికి వచ్చేసరికి ఈయన ప్రయోగించినటువంటి దాని వల్లే విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది. అప్పుడు మిలారెప ఒక ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి చేత తీర్చుకుంటూ ఆ ముసలావిడికి భోజనం పెట్టమంటే ఆ ముసలావిడ భోజనం పెడుతుంది. భోజనం పెట్టినాక భోజనం తినుకుంటూ అంటాడు, అవ్వ నీకేం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తాను అని చెప్తాడు. ఆ ముసలావిడ, ఆ పండు ముసలావిడ 80 ఏండ్లు ఉన్నటువంటి ఆ ముసలావిడ చెప్తాది అన్నట్టు, నాయన నేను ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా చనిపోతాను, నాకు కాదు బాగా కావాల్సింది ఎవడో ఒకడు మంత్రగాడు అంట అన్నిటినీ నాశనం చేస్తూ అందరి మనుషుల మనోభావాలను దెబ్బతీస్తూ అందరి హృదయాలను అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. ఆ వాడిని హింసించేలాగా చెయ్యండి, వాడిని ఆపండి మీకు చేతనైతే అంటాడు అని ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడ్చేటప్పుడే అప్పుడే ఈమెకు చాలా అంటే చాలా కన్నీళ్లు పర్వంతం అవుతాడు. నేను ఇంత తప్పు చేస్తున్నానా, నేను ఇంతగానమా
ఇంతమందికి నాకు తెలియకుండానే అపకారం తలపెడుతున్నానా, ఇది కాదు కదా నా జన్మత అని చెప్పేసి అక్కడితో ఆ మాయలు మంత్రాలు అన్నది బంద్ చేసి తర్వాత పారిపోతాడు. ఆ గురువు దగ్గర నుంచి పారిపోయి అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఈ విధంగా నేను బాధపడుతున్నాను అని చెప్తే, అప్పుడు మరి ఇంకొక గురువు, మంచి గురువు ఎవరైనా ఉన్నారో చూసుకోమంటది. అప్పుడు మిలారెప్ప ముందు ఏ గురువు దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళ భార్య చెప్తాది, ఈయన గురువుగారు అయినటువంటి మారెప్ప ఎక్కడో ఉన్నాడు, ఆ ప్లేస్కి వెళ్ళు, అక్కడ పోయి నా పేరు చెప్పు అని చెప్తాడు. ఈయన ఆ మారెప్ప దగ్గరికి వెళ్తాడు మిలారెప్ప. అవి వెళ్ళినప్పుడు గురువు నాట్ యాక్సెప్టెడ్. ఈయనను చూడంగానే, నువ్వు చాలా మంత్రగాడివి, నీకు ఇక్కడ ఏం పనింది, ఎందుకు వచ్చావంటాడు. స్వామి, నేను చాలా తప్పు చేసినాను, నన్ను క్షమించు, నేను మీ దగ్గర మంచి విద్య నేర్చుకుంటాను అని చెప్తాడు. లేదు, కుదరదు, వెళ్ళిపోని పంపించేస్తాడు. అలా ఒకరోజు వెళ్ళిపోతాడు, మళ్ళా మరుసటి రోజు వస్తాడు. అలా కొన్ని రోజులు అలా వచ్చి నిలబడ్డప్పుడు అప్పుడు ఇలా దగ్గరికి రాని పిలిచి, నేను ఒక్కసారి నీకు విద్యను నేర్పిస్తున్నట్లయితే అయిపోయేంత వరకు నువ్వు వెనుదిరిగి వెళ్ళకూడదు అన్నటువంటిది కండిషన్ పెడతాడు. అప్పుడు నువ్వు ఏమి చెప్పినా నేను చేస్తాను, నాకు కావాల్సింది ప్రజల యొక్క ఆనందము, నాకు కావాల్సింది ముక్తి కావాలన్నటువంటిది మిలారెప్ప కోరుకుంటాడు. అప్పుడు మారెప్ప అక్కడికి వెళ్ళి కొంతమంది సహాయంతో ఇల్లు కట్టమంటాడు. సో ఒక తూర్పు దగ్గరికి పోయి ఇల్లు కడతాడు, కట్టి పిలుస్తాడు. మిలారెప్ప వచ్చి ఇది చూసి, ఇది నాకు నచ్చలేదు, పడగొట్టేయమంటాడు. పడగొడతాడు. మళ్ళా వేరే ప్లేస్ చూపించి, ఇక్కడ కట్టు, ఇంకా ఎవరు నీకు సపోర్ట్ చేయడు, నువ్వు ఒక్కరివే కట్టు అంటాడు. ఒక్కడే కష్టపడుతూ అన్ని చేస్తూ బిల్డింగ్ కడతాడు. అప్పటికే చేతులు, మోచేతులు మొత్తం కూడా బ్లడ్తో వచ్చేస్తూ ఉంటాయి. వచ్చి చూస్తాడు, ఇది నాకు నచ్చలే, వేరే దిక్కుపోయి కట్టుపో అంటాడు. అక్కడికి కూడా చాలా కష్టపడి కడతా ఉంటాడు. ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాడు, ఈ ఇండ్లు ఎప్పుడైపోతుంది, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి, లేకునేనికి ఇది నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని అనుకునేసరికి వాళ్ళమ్మ చెప్పినటువంటి బ్రహ్మ వాకులు గుర్తుకొస్తాయి. నాయన, ఇన్ని రోజులు నువ్వు చాలా తప్పుడు పనులు చేసినావు, అది నాకు తెలిసి కూడా మీ బాబాయ్ మీద పగతోటి నేను నీకు ఆ పనులు చేసినాను, ఎట్టి పరిస్థితిలో నువ్వు గురువు గారు చెప్పినది చేసి కానీ నువ్వు రిటర్న్ రావద్దు అని చెప్తాడు. సో అట్లా మొత్తము, అంటే ఎంత దెబ్బలు తగినా, ఎంత బ్లడ్ పోయినా, ఆకలి దప్పికలుగా అన్ని ఆపుకొని అయినా కూడా ఫైనల్గా ఆ ఇంటినైతే రెడీ చేస్తాడు. రెడీ చేసిన తర్వాత మళ్ళా గురువుగారిని పిలుచుకొని వచ్చి అడుగుతాడు, గురుగారు నేను కట్టినాను, ఎలా ఉంది అంటారు. దాన్ని చూసి ఇది కూడా బాగలేదంటాడు. అప్పటికే చాలా అలసిపోయినటువంటి మిలారెప్ప, గురువుగారు నా వల్ల కావడం లేదేమో అని అననీకి, లేదు మీరు ఎక్కడ చెప్పినా నేను కడతాను అని ఇంకొక దగ్గరికి పోయి ఎంత కష్టమైనా కూడా ఒక్కడు కడతాడు. అప్పుడు 4వ దిక్కు కట్టినప్పుడు అప్పుడు మిలారెప్ప వచ్చి చెప్తాడన్నట్టు. అంటే అప్పుడు తనలో ఉన్నటువంటి ఒక గురువును బయటికి తీస్తాడు. చూడు నాయన, నీకు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసినావు, నీకు తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసినావు, నీకు తెలిసి తెలియక ఎంతో మంది బాధకు నువ్వు గురి అయినావు. అందుకు వాళ్ళందరూ ఎంతమంది అయితే నీ వల్ల బాధ పడినారో ఆ పడినటువంటి కర్మను నేను ఈ ఇండ్లు కట్టడంలో ద్వారా నేను నీకు తీసివేసినాను. సో ఇప్పుడు నువ్వు కంప్లీట్గా ఒక విద్యను అభ్యసించడానికి రెడీ అయినటువంటి శిష్యుడవు, ఇప్పుడు నీకు నేను బోధిస్తాను చూడు అని చెప్పేసి ఆయన తన ఒక కొండ దగ్గరికి పోయి ఒక కిందికి గుంత దొవ్వి ఆ గుంతలో పెట్టి మొత్తం మూసి గాలిపోవడానికి ఒక పైపు వచ్చేంత వరకే పెట్టి అక్కడ ఆయన ధ్యాన సాధన, యోగ సాధన మొత్తం చేసి కంప్లీట్గా ఎన్లైట్మెంట్ అయి బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఆయన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ధ్యానంలోనే ఉండి లోక కళ్యాణానికి మాత్రమే పనిచేస్తాడు. అటువంటి వ్యక్తి చివరి దశలో ప్రకృతిలో లీనమైపోతాడు. ప్రకృతిలో అంటే ఆయన బాడీ వెకేట్ ఎలా ఉంటుంది అంటే, అలా ఉండి నేను బాడీ వెకేట్ చేస్తున్నాను అనగానే మొత్తము ఒక నీరులాగా అయిపోయి అట్లా భూమిలో కలిసిపోతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి మొత్తానికి అర్థం ఏంటంటే, ఏదైనా గురువు అనేవాడు మన ఎదుగుదలకు ఎన్ని కష్టాలైనా పెడతాడు, వాటిని సహనముతో అధిగమించి ముందుకు స్టెప్పులు వేసినట్లయితే కనుక మనకి విజయము
తథ్యము, విజయము తథ్యము. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా గుర్తుపెట్టుకోండి, మన మనసు అన్నది మనకు గురువు అయితే కనుక ఏదైతే మంచి దారి చూపెడుతుందో ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎన్నో మనకి ఆటుపోట్లు అన్నవి తగులుతూ ఉంటాయి. ఆ ఆటుపోట్లని మనము ఎదురించి ముందుకు వెళ్తే గనక మనకి ఆనందమే, బ్రహ్మానందమే కలుగుతుంది. అంతెందుకు, మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే బాధతోటే వస్తాము. అంటే అమ్మను బాధ పెడుతూనే వస్తాము. బాధ పెట్టుకుంటూ బయటికి వచ్చిన తర్వాత అమ్మ పడే ఆనందము అద్భుతం, మహా అద్భుతము. అంటే ఒకటి క్రియేషను ఏదైనా భూమి మీద జరగాలంటే ముందు కొంత బాధ అయితే అనుభవించాలి. ఆ బాధ తర్వాతనే ఆనందం ఉంటుంది. సో మన నిత్య జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి అనుభవాలతో సమానమే. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఎల్లుండి అంటే 2 రోజులు మనకి ఈ గురు పౌర్ణిమ ప్రభావం అయితే ఉంటుంది. రేపు మొత్తము కూడా అంటే ఎలా ఉండాలి అంటే గనక గురు పౌర్ణిమ రోజు పొద్దున్నే స్నానం చేసి నీకు ఇష్టమైనటువంటి గురువు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే గనక వాళ్ళని సత్కరించడం కానీ, లేకుంటే గనక వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం కానీ జరగాలి. గురువు నీ దగ్గర లేకుంటే గనక చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి నీ గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఒకసారి స్మరించుకున్నా కూడా నీకు బాగుంటుంది. అండ్ వన్ మోర్ గొప్ప విషయం ఏంటంటే కనుక రేపు నైట్ మొత్తము, ఆదివారం రాత్రి మొత్తము మ్యాక్సిమం మీరు మెలకువతో ఉండడానికి ప్రయత్నించండి. ఎంత మెలకువతో ఉంటే భూమి మీదకి అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ టైంలో మీరు ఏవైనా కోరికలు కోరుకున్నట్లయితే గనక ప్రకృతి అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు ఏమి కావాలో మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవ్వడానికి రెడీగా ఉంటారు. 110% జరిగి తీరుతుంది. మన జీవితంలో మనకు తెలియకుండా ఎన్నో మెరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఇలాంటప్పుడు మనము తెలిసి తెలియక ఎంతో మందికి మనము మంచి చేసి ఉంటాం కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు గురు పౌర్ణిమ కాబట్టి గురు పౌర్ణిమను ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ధ్యానము, యోగము, ఇంకా ఏవైనా పద్ధతులు ఉంటే ఏదో ఒక పద్ధతిలో మనము ఆ రోజు మొత్తం కూడా మెలకువతో ఉంటే బాగుంటుంది.